ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సోమవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇక సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రధానంగా ఏ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు? మైజా, ఏదైతే ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్నటువంటి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు మూలా నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున నలుమూల నుంచి, దేశవ్యాప్తంగా నలుమూల నుంచి భక్తులైతే తరలివచ్చే పరిస్థితి అయితే ఉందో. సుమారు 3 లక్షల మంది రేపు ఒక్కరోజే అమ్మవారి దర్శనానికి వచ్చే నేపథ్యం ఉందని ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే అధికారులు అంతా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భక్తులు నలుమూల నుంచి తరలి వస్తారన్న నేపథ్యంలో ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రెండవ ప్రధాన అంశం ఏంటంటే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమ్మవారికి చీరసారెను ఇచ్చేందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో ఆయన వచ్చే పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సమేతంగా సార్ని అయితే సమర్పించే పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం తరఫు నుంచి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా మొత్తం అంతా ట్రాఫిక్ డైవర్షన్స్ని అయితే ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం మొత్తం అంతా కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే 5 ప్రాంతాలను అయితే మాత్రం ఈ ట్రాఫిక్ డైవర్షన్కి సెంటర్లుగా గుర్తించడం జరిగింది. మొదటి వచ్చేటప్పటికి మనకి పున్నమి ఘాట్, అంటే ఇది కొమ్మరపాలెం సెంటర్ అంటారు, అక్కడ ఒక పాయింట్. అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేటప్పటికి మనకి తాడేపల్లి చెక్ పోస్టు, అదేవిధంగా మూడో పాయింట్ ఆర్టీసీ ఇన్గేటు, అంటే కనకదుర్గ ఫ్లైఓవర్ మొదట ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ. అదేవిధంగా 4వ పాయింట్ గద్దబొమ్మ సెంటర్. ఈ 4 ప్రాంతాలని కూడా ట్రాఫిక్ డైవర్షన్ సెంటర్లుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏవైతే నేను ప్రాంతాలు చెప్పానో ఆ ప్రాంతాల్లో సాయంకాలం 7:30 గంటల ప్రాంతం నుంచి రేపు 10 గంటల ప్రాంతం వరకు కూడా ఈ రాత్రి అంతా కూడా ట్రాఫిక్ను అటు మళ్లించడం జరుగుతుంది. అక్కడ ఈ రాకపోకలు అనేవి, అంటే ద్విచక్ర వాహనాలతో సహా వాటిని నిలుపుదల చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా కాలినడకన వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్తాను. అదేంటంటే తాడేపల్లి చెక్ పోస్ట్ నుంచి బ్యారేజ్ వైపు వెళ్ళేవన్నీ కూడా ఆ వాహనాలన్నీ కూడా కనకదుర్గ వారధి వైపు మళ్లించడం జరిగింది. అదేవిధంగా గుంటూరు వారధి వైపు నుంచి భవానీపురం, అదేవిధంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వెళ్ళే వాహనాలకి వచ్చేటప్పటికి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా మళ్లించడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి వెళ్ళే వాహనాలు, అంటే భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గద్దబొమ్మ సెంటర్ మీదుగా కాళేశ్వరం మార్కెట్, పంజా సెంటరు, విజీ చౌకు, చిట్నగరు, సొరంగం మీదుగా మళ్లించడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్లించిన ప్రాంతాలు మైజా. రైట్. అయితే మరి సీఎం రేపు ఏ టైంలో ఆలయానికి దర్శనానికి వస్తారు? దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి. మైజా, ముఖ్యమంత్రి రేపు 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఆ సమయం మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా ఎక్కడికక్కడ ముందుకి, అంటే క్యూ లైన్లను ముందుకి నడిపించే దిశగా పోలీసు యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన చర్యలను అయితే చేపట్టింది. దీనికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా తమ వంతు కృషిని అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మైజా. అదే కాకుండా అంటే ఆల్రెడీ మూల నక్షత్రం రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఆ రోజు సీఎం కూడా దర్శనానికి రావడంతో మరి ఎటువంటి, అంటే ఇంకా రెగ్యులర్గా కన్నా కూడా ఎటువంటి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు? మైజా, మనం మొదటి రోజు నుంచి చూసుకుంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో అధికారులు అయితే మాత్రం అధికార యంత్రాంగం, అదేవిధంగా పోలీసు శాఖ కూడా 2 విజయవంతమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొట్టమొదటి నుంచి వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్కడ అవాంఛనీయమైన ఘటనలు అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ కూడా వేరే
ఏదైతే నిర్ణయాలు తీసుకుని అక్కడ ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలను అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కూడా అంటే రేపు పెద్ద ఎత్తున తరలి వచ్చే నేపథ్యం అంటే ఇవాళ ఈవినింగ్ నుంచే భక్తులు నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే రాత్రంతా కూడా వేచి చూసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అధికారులు మొత్తం అంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేశారు. మనకి ఇక్కడ కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా క్యూ లైన్లు మొదలయ్యే పరిస్థితి ఉంది. అంటే మనకి ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి మ్యాక్సిమం భక్తులంతా కూడా కాలినడకన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కిలోమీటర్ల మేర వాళ్ళు నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా లైన్ లాక్కుండా అయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే స్పష్టంగా ఏర్పాట్లు చేసింది మైజా. అయితే కుమార్, మరి అంటే యూజువల్గా ఒక అంచనా ఉంటుంది మూల నక్షత్రం రోజు ఇంతమంది వస్తారని, కానీ అంచనాలకి దాటి వస్తే దానికి తగ్గట్టు చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ కానివ్వండి, దేవస్థానం వారు కానివ్వండి రెడీగా ఉన్నారా? మైజా ఇప్పటికే జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కావచ్చు, అదేవిధంగా పైన దుర్గగుడి చైర్మన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసి ఉంచారు. మూల నక్షత్రం సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. అంటే 3 లక్షల మంది దాదాపు వస్తారన్న అంచనా అయితే ప్రాథమికంగా ఇప్పుడైతే ఉంది. ఇంకా పెరుగుతారు అన్న ఊహాగానాలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి దీనికి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా అంటే మనకి ఎక్కడికక్కడ గట్టి ఏర్పాట్లని అంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేశారు. ఎక్కడ కూడా లైన్ లాక్కుండా అంటే లైన్ లాగితే ఎక్కడికక్కడ భక్తులంతా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి దర్శనం వదిలిన దగ్గర నుంచి కూడా ప్రతి భక్తుడు కూడా త్వరితగతిన అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అయితే మాత్రం ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో చేశారు. మైజా. రైట్ కుమార్, థ్యాంక్ యూ.